మీకు ఊర్లో ఒకటి ఇస్తాను కావాలని కార్డు ముందు ప్రశాంత్కి యాక్సిడెంట్ అయ్యింది సీరియస్లీ మనోడు ఇప్పుడు ఓకే బ్రదర్ కి చాలా సివియర్ ఇంజురీస్ అయినాయి ఐసీయూలో ఉన్నాడు ఇప్పుడు ఐసీయూ నుండి నార్మల్ షిఫ్ట్ చేశాడంట అద్భుతమైన భోజనాలు ఇప్పుడు 300+ వెరైటీస్ పండి సార్ నాకు లోపలికి వెళ్దాం పండి మీ అందరికీ పెడతాను కూడా నేను వాడి అనుకుని కాడికి వచ్చాను థ్యాంక్ యూ బ్రో హాయ్ చెప్పండి అంత వద్దురా మారుతి అరే ఆ కవర్ లోపల తీసుకొచ్చి పెట్టిన శోభ లోపలికి పడినా జస్ట్ రండి బ్రో వాళ్ళకి ఆపేసి నెక్స్ట్ నేను పెట్టుకుంటాను అన్నగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ కానీ బ్రదరు మన ఫోటోలు అన్నీ మీ దగ్గర పెట్టండి ఎవరు గ్రామాల్లో ఓకే అన్నా మైకి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి బర్త్డేకి వచ్చినందుకు అండ్ ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ ఇంత బాగా జరగడానికి ఒక కారణం మా అభియాల అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఐ మీన్ ఎంటెక్ అయిపోయి నేను జాబ్ పర్పస్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది అభియాల ఐ మీన్ జబర్దస్త్ క్రికెట్ స్కిట్లు చేసుకుంటూ దాని తర్వాత మీ అందరూ యూట్యూబ్లో టేస్టీ చేయాలని స్టార్ట్ చేశాను చాలా బాగా ఎంకరేజ్ చేశారు దాని తర్వాత నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం అక్కడికి వెళ్తుంది దాని తర్వాత ఐ మీన్ మీరు చూస్తా ఉన్న ప్రతి దాంట్లో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు నేను అనేవాడు మీకు తెలిసాను అంటే అది అభియాల వల్లే బేసిక్గా దానికన్నా మా తర్వాత ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ సపోర్ట్ సీరియస్లీ ఆ రోజు మీరు నాకు అవకాశం ఇవ్వాలి ఇప్పటికీ నేను అక్కడ జాబ్ చేసుకుంటూ అదే ఇది చేసేవాడిని ఇంతమందిలో గుర్తింపు పండుగ వచ్చినట్టు మీ వల్ల దానికి థ్యాంక్ యూ సో మచ్ రావు గారు విజయవాడ అండ్ బిగ్ బాస్ లో నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది మా సొమ్ము ఐ మీన్ బిగ్ బాస్ వెయిట్ ఇచ్చింది లోపలికి అండ్ బిగ్ బాస్ అదే చెప్తున్నా ఓకే బిగ్ బాస్ లేదు సపోర్ట్ ఇస్తున్నాను ఇది దాని చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే ఐ మీన్ నాకు ఏది ఇదొచ్చినా ఫ్యామిలీ గారు తిరుగుతున్నారు నాకు అసలు ఉన్నది నేను ఇప్పుడు 4 years లో చెప్పాను ఫ్యామిలీ కన్నా దామిని గొంతు నాకు ఇష్టం ఈ మధ్య దామిని గొంతు కన్నా ఆవిడ చేసే బ్లాగ్స్ బాగా ఇష్టం సాంగ్ పడితే ఓకే థ్యాంక్ యూ పాపాయి అదే మరి నాగేష్ అన్న
అయ్యో ఓకే అది పెట్టేసాను ఫోటో మొత్తం మీరు ఒక్కడే కాదు అభి నుంచో పక్కన నుంచో జెంట్స్ కేటవాలా ఒక్క నిమిషం కేక్ బాగుంది I'm gonna have it. ఫస్ట్ ఆపేసేయండి బాయ్ బాయ్ ఫోటో తీసుకున్నారా బై బై ఏంటి చదివేది ఒక ప్రబంధన సరదాగా ఓకే అన్న ఇట్రన్నా రమేష్ అన్న కిషోర్ అందరూ పడుతున్నారు ఇస్తా ఫోటో ఇస్తా కిషోర్ ఏడి రాబా థ్యాంక్ యూ బ్రో అవును పంపి ఫోటో అవునండి అయిపోయిందా ఫోటో బుద్ధి ఫోటో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ అండ్ సూపర్ ప్లీజ్ ప్లీజ్ రండి లైట్స్ ఆన్ లైట్స్ ఏం చేయాలి అది ఎక్కడ సో తేజతో ఉన్న మీ ఫన్ ఇన్సిడెంట్స్ కానీ ఈ రోజు అదే పని చేద్దామని తెగత ఎప్పుడున్నా పని కదా వాళ్ళు ఎప్పుడున్నా పని దిస్ ఈస్ అభి ఫ్రమ్ రసవది యూట్యూబ్ ఛానల్ అంటే లైక్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నేను ఇంకా చూసాను అలాంటి వచ్చింది సినిమా అంటే మీకు గుర్తొచ్చేది థియేటర్ థ్యాంక్ యూ హ్యాండ్ ఆఫ్ వచ్చింది సో మచ్ ఫర్ కమింగ్ ఎలా ఉంది ఆల్ గుడ్ ఇక్కడ చూపుతాను సెట్ అయిందా నీకు ఇక్కడ ఎట్లా ఉంది ఓకేనా
పైగా అరే రారా బాగున్నారా ఇన్ని మ్యాక్సా అరే మ్యాచింగ్ వేసుకొచ్చావురా సో చిన్న క్వశ్చన్ సినిమా అంటే మీరు ఉద్దేశం నాకు అడగాలి డైరెక్ట్ తీసుకుందామని సరే తేజ అన్నట్టు మీకు గుర్తొచ్చింది తేజ అన్న ఏదన్నా గుర్తుగా మన అన్న వంటకాలు కానీ ఫుడ్ టేస్టింగ్ కానీ సో సినిమా అనగానే మీకు గుర్తొచ్చేది సినిమా అంటే ఒక ఇంతమంది కష్టపడి మన వర్క్ చేశారు మన ఒక సినిమా అంటే ఒక కొత్త ప్రపంచం ఆ కొత్త ప్రపంచానికి చూపెట్టేది సినిమా ఏదైనా మన కష్టమైన మన నిజంగా జరిగేది ఒక కథ రూపంలో తీసుకొచ్చి ఒక చిన్న చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఎవరికి తెలియదు ఏంటంటే 4 days హాస్పిటల్ నుంచే వస్తున్నాడు వాళ్ళ అదే టేక్ కేర్. మనవాడికి ఛాతీ గట్టిగా ఇది జరిగింది అండ్ వాళ్ళ బ్రదర్ అయితే హీఈస్ ఇన్ ఐసీయూ వెనుపూస్ దగ్గర సంథింగ్ ఏదో ఎఫెక్ట్ అయింది వాళ్ళ బ్రదర్కి. నా కోసం పిలవగానే వచ్చావు దానికైతే థ్యాంక్ యూ సో మచ్ రా. నేనైతే హాస్పిటల్ నుండే వచ్చేసాడు మనోడు. ఎక్కువ టైము నేను ఇబ్బంది పెట్టను అలా వచ్చి జస్ట్ కేక్ నింపించి వెళ్ళిపోదాం. అందుకే కాల్ కూడా జస్ట్ ముందు స్టార్ట్ తీసుకున్నాను అందుకే ఇదిగా వాడి కాల్ కూడా అందుకే ఇదిగా ఉంది జాగ్రత్త తీసుకోండి. చేద్దాం నా ఫోన్ ఎక్కడ కూడా ఇందులో తీసుకున్నా నీకు పంపిస్తా. సరే ఓకేలే. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ప్రశాంత్. పక్కనే సార్ వచ్చేసింది సర్లే 86866. థ్యాంక్ యూ ప్రశాంత్. గెట్ వెల్స్ నువ్వు కూడా. ఏది మనవాడు ఎక్కడున్నాడు? ఇటు నుంచి ఉందా? ఓకే తీసుకో. ఒకటి లైట్ కట్ వస్తున్నావు అంటారు. అమ్మా రామా సరే మంచిది రా. ఇటు నుంచి వెంకటగారు మినీ మ్యాక్సా బ్రో? మినీ మ్యాక్స్ బ్రో. అమ్మ ఇటు రామా. అప్పుడు మా వాళ్ళకి కొంచెం మంచి కొట్టాను ఒకటి. థ్యాంక్ యూ రా. అడిగే ఎప్పుడు చేశారు అక్కడ తీసుకున్నాను.
పొలిటికల్ గురించి అడగడానికి వచ్చేసినట్టు వచ్చేసి మీరు ఎక్కండి చాలా బాగుంటుంది కొంచెం తేజ అనగానే మీకు గుర్తొచ్చేది తేజ అనగానే అంతకుముందు జబర్దస్త్ గుర్తొచ్చేది కానీ ఈ మధ్య అయితే బిగ్ బాసే ఎక్కువ గుర్తొస్తుంది ఎందుకంటే బిగ్ బాస్లో మనవాడు జబర్దస్త్ నుంచి పేరు తెచ్చుకుంటాం మీరందరూ అందరికీ ఫుడ్ తిండే గుర్తొస్తుంది ఆయన ఫుల్ తిండి ప్రియుడు ఏ హోటల్ పెడితే అక్కడ తిరిగారు మ్యాక్సిమం పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరితో ఫుడ్ బ్లాగ్స్ చేశాడు కదా కాబట్టి అది కూడా బాగా వాడికి బిగ్ బాస్కి వెళ్ళడానికి జబర్దస్త్తో పాటు ఈ ఫుడ్ బ్లాగ్స్ కూడా బాగా యూజ్ అయ్యాయి. ఓకే చిన్న క్వశ్చన్ అన్న దిస్ ఇస్ అభి ఫ్రమ్ టీమ్ రసవద యూట్యూబ్ ఛానల్. సో సినిమా అనగానే మీకు గుర్తొచ్చింది చిరంజీవి గారు బాగుంటుంది మహేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న బయట టీమ్ రసవద యూట్యూబ్ రసవద యూట్యూబ్ ఛానల్ అటు సైడా ఇక్కడ ఉందండి ఎలా ఉన్నారు ఫన్నీ మూమెంట్స్ కానీ First of all, Casey a very happy birthday. Yeah, you were asking me something. దేశీ తేజతో ఉన్న ఫన్నీ మూమెంట్స్ కానీ ఫన్నీ ఇన్సిడెంట్స్. Tasty Tejato, I think ప్రతిరోజు fun only, and as you know, నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక జోక్ చేస్తూనే ఉంటాము. వాడి వల్లనే యాక్చువల్లీ నాకు తెలుగు ఇంత బాగా వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుగులో నేర్చుకుని ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫన్. Tasty Teja. స్మాల్ క్వశ్చన్ దిస్ ఈస్ అభి Abhi. ఫ్రమ్ టీమ్ రసవద యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న క్వశ్చన్ వాట్ ఈస్ సినిమా ఇంపార్టెంట్? I think cinema was an experience. Cinema is like living a story that moment ఏదైతే చూస్తున్నారు తప్పకుండా మీరు ఆ క్యారెక్టర్స్కి ఏదో ఒక క్యారెక్టర్కి మీలో చూస్తారు అండ్ యూ ఫీల్ ఇట్ సో దట్ ఇస్ ఒక చిన్న బయట do subscribe to Rasavada, right? రసవద. Do subscribe to సింగల్ ఆల్ కెమెరా it's like thank you. It's like లేదు అబౌట్ టేస్టీ తేజ సో హౌస్లో ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిందే పిడకలు అదే యావర్ మీద పేడ ఆ టాస్క్ అప్పుడు అసలు ముట్టుకోలేదు తెలుసా పేడ ఐ వాజ్ లైక్ హీస్ ఫ్రమ్ నర్సరావుపేట కదా అంటే గుంటూరు దగ్గర నేనేమో పుట్టింది తాడేపల్లి కూడా వచ్చారనమాట నేను చక్కగా యాజ్ లైక్ జీన్స్ వేసుకున్నా
పేడ పెద్ద పెద్ద బకెట్ వచ్చింది, దాన్ని ఇట్లా ఇట్లా కలుపుతుంటే వచ్చి హెల్ప్ చేయట్లేదు, ముట్టుకోకపోతే ఏంటి తేజా పేడ ముట్టుకోవడం ఫస్ట్ టైమా ఏంటి అని అన్న వెంటనే మేము గట్టిగా అసలు వీ హ్యాడ్ ఫన్. అంటే టాస్క్ మధ్యలో మీకు ఎడిట్ చేసేసారనుకుంటా, చూపించలేదనుకుంటా, బట్ టాస్క్ మధ్యలో మేము ఎంత నవ్వుకున్నామంటే ఆ రోజు. సో ఆ రోజు అంతా మేమిద్దరం ఆంధ్రాలోనే మాట్లాడుకున్నాం. దాట్ వాస్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఐ హ్యాడ్ విత్ టీచర్. ఆల్రైట్, సినిమా అన్న వెంటనే నాకు గుర్తొచ్చేది బాల్కనీ టికెట్. అంటే చిన్నప్పుడు టికెట్స్ ఉండేవి, నోట్బుక్ అట్టేసుకున్న మంచి నోట్బుక్లో నేను టికెట్స్ అన్నీ దాచుకునేదాన్ని. అండ్ ఇప్పటికీ కూడా ఐ హ్యావ్ మై ఫస్ట్ బాహుబలిలో ఫస్ట్ టైం పాడాను కదా, సో ఇప్పటికీ ఐ హ్యావ్ దట్ టికెట్. అది లోపల లాకర్లో ఉంటుంది. అంటే అంత ప్రెషియస్ అన్నమాట నాకు, అంత మెమరబుల్ నాకు. సో నాకు టికెట్స్ బాగా గుర్తొస్తాయి, ఎందుకంటే 90s కిడ్ కదా నేను. సో టికెట్స్ ఇప్పుడు సినిమా అంటే పాప్కార్న్ అండ్ టైం పాస్. యా, తినొచ్చా? సార్ ముఖేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే సుమన్ అన్న, గుడ్ నైట్. ఇప్పుడే వచ్చింది. ఎవ్రీబడి నీ ఇష్టం అండి. మనం గ్రాఫిక్స్ లో యాడ్ చేద్దాం. ఓకే స్మైల్. చేంజ్ ద పోజ్. వన్ మోర్. యు నెవర్ ఫోటో సార్కి ఇచ్చా సార్. నెక్స్ట్ వన్. ఓకే
Honestly, wedding gifts are unnecessary. But thank you so much. అన్నెసరీ అంటే ఒక నిమిషం ఉండరా అయ్యా. అవును ఎంతోసియాస్టిక్ ఫీల్. Thank you so much. ఇద్దరు కలిపి బాబా రామా. Great. థ్యాంక్ యూ రాజా. పది నిమిషాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ నుండి చాలా మంది చాలా విషెస్ చెప్తున్నారు. అండ్ ఈ బర్త్డే అనేది నాకు చాలా స్పెషల్. అండ్ లాస్ట్ ఇయర్ వరకు ఒక టేస్టీ తేజాగా చేసుకున్నాను, ఇయర్ బిగ్ బాస్ టేస్టీ తేజాగా చేసుకున్నాను. దాని అందరికీ మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు నా యొక్క నయా బిజినెస్ మన ఇరానీ నవాబ్స్ కూడా స్టార్ట్ చేసి 2 months అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్గా కూడా ఇది నా ఫస్ట్ బర్త్డే. దీని అందరికీ మీరు అందరూ స్పెషల్ విషెస్ ఇస్తున్నారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యొక్క ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఏంటది మన మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ అందరికి వెళ్ళిపోయేటప్పుడు మన ఇరానీ నవాబ్స్ నుండి స్పెషల్ గిఫ్ట్ కూడా ఉన్నాయి. దాని అండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. భయమ్మా థ్యాంక్